షాజహాన్ గారు, వైనాట్ 175 మన వర్కౌట్ అవ్వలేదు, ఈ రోజు ఎన్నికలు పడితే మీరెవరో కూడా మిగలరు అని. సార్ మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. మాట్లాడినారు గౌరవ ఎమ్మెల్యే గారు. థ్యాంక్ యూ అన్నా. కాకపోతే కొన్ని వాస్తవాలు మాట్లాడదామన్నా. ఎందుకంటే మనం ప్రజా జీవితంలో ఉన్నాము, ప్రజాస్వామ్యం అని మీరు మాట్లాడారు అన్నా. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంఓ నడిపారా? ఎప్పుడైనా ఎమ్మెల్యేలు పోయి ఆయన కలిసే సందర్భం వచ్చిందా? ఒక లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ తప్ప మంత్రులు కలిసే సందర్భం ఉన్నదా? సీఎంఆర్ఎఫ్ ఎప్పుడన్నా పోయి డైరెక్ట్ ఎమ్మెల్యేలు ఇచ్చిన చరిత్ర ఉందా? ఏ రోజైనా కానీ వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకునే సందర్భం ఉన్నిందా? ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచేసి ఇదే అక్కడి నుంచి వస్తున్నా ఇసుక 6,000 రూపాయలు ట్రాక్టర్తో అమ్మిన చరిత్ర మీది. శాండల్వుడ్ మాఫియా మీది. వైన్ మాఫియాలో ఏదైతే లిక్కర్ అమ్మారో 25,000 మంది చనిపోయారు. వాస్తవం దీనిపైన ఎంక్వైరీ కండక్ట్ చేయాలి. ఇదే ఎంక్వైరీ కండక్ట్ చేస్తే ఏదైనా పార్టీ హ్యూమన్ డ్యామేజ్ చేస్తే ఆ పార్టీకి లైఫ్ టైమ్ లో బ్యాన్ చేయాలి. ఎందుకంటే తమ స్వార్థం కోసం మీరు అమ్మిన లిక్కర్ ఏదైతే ఉందో అది యాసిడ్, అదే విధంగా అది పూర్తిగా స్పిరిట్. ఎక్కడ కూడా కానీ బూమ్ బూమ్ పేరుతో అమ్మారు మీరు. ఇది ప్రెసిడెంట్ ప్రైడ్ అంట. ఎక్కడి నుంచి వచ్చాయన్నా ఈ లిక్కర్ కంపెనీస్? దీనికి ఏమన్నా మీరు ఒక కన్సర్న్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్నారా? నంద్యాలలో తయారు చేస్తారు మీరు లిక్వర్. ఏమన్నా మాట్లాడుతున్నారు మీరు? వాస్తవాలు కొంచెం మాట్లాడాలా. రాష్ట్రానికి అధోగతి పాలు చేసేసారు. ఈ రోజు కూడా ఎక్కడ చూస్తే అక్కడ డయాలసిస్ పేషెంట్స్ పెరిగిపోయారు. దీపక్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇండిగో గురించి పర్యవేక్షిస్తున్నారు. అంత తప్ప కానీ లోకేష్ గారు ఈజ్ ద సెకండ్ లీడర్ ఆఫ్ ద పార్టీ. ఆయన పైన సామాజిక బాధ్యత ఉంది. ఆయన ఏమంటారు, ఎక్కడ తప్పు జరిగిందో చూసి దాన్ని కరెక్ట్ చేయమన్నారు. అంతేకాని ఎక్కడ కూడా కానీ ఇండిగో పైన కానీ విమాన పౌర దీనిపైన ఆయన ఏం పెత్తనం చెలాయించలేదు. ఈ రోజు మీరు వాస్తవాలు తెలుసుకోవాలా. ప్రజలు ఆస్తులు కాపాడుకోలేక మొన్న కూడా యుఎస్ లో కూడా పెద్దలు మన లోకేష్ అన్నకు అక్కడ కూడా రిక్వెస్ట్ చేశారు, అన్న ఆ రోజు ఫలానా ఈ ఆస్తులు మావి కబ్జాలు చేశారు, ఇలాగా మాకు అవమానాలు జరిగినాయి, మాకు న్యాయం చేయనన్న అక్కడ కూడా విన్నవిస్తే వాస్తవాలుగా మాట్లాడారు. మీరు కూడా ఒక బాధ్యత కలిగిన పౌరులు, ఒక ఎమ్మెల్యేగా గెలిచారు. మీరు మీ మనస్సాక్షిగా మీ మనస్సాక్షికి పెట్టి చెప్పండి. ఎప్పుడు ఏదైనా పోలీస్ ఈ రోజు కూడా మేము అనుకుంటే కూడా ఎవరి మీద కూడా కక్ష సాధించలేదు. ఎందుకంటే అంత మ్యాగ్నానిమస్ గా ప్రభుత్వం నడుస్తున్నది. ఈ రోజు క్లియర్ కట్ గా ఉండాలి. డెవలప్మెంట్ సైడ్ కానీ ఆ రాష్ట్ర రాజధాని ఇక్కడ గాల్లో ఉంది కదా 5 సంవత్సరాల ముందు. ఎక్కడైనా పోయి 2019-24 మీ రాష్ట్ర రాజధాని ఏదైనా అడిగితే ఆకాశం వైపు చూపించేవాళ్ళం నేను. ఈ రోజు రాష్ట్ర రాజధాని ఒక అభివృద్ధి ఉంది. గూగుల్ లాంటి సంస్థ ఈరోజు వచ్చారు. మీరు 600 కోట్లతో వైజాగ్ లో ప్యాలెస్ కట్టారు. ఎవరికడికట్టి కట్టారు? ప్రజా డబ్బులు కాదా? మీరు విమానాల్లో తిరిగేదానికి 220 కోట్లు ఖర్చు పెట్టారు. సీఎం గారు 300 కోట్లతో ఒక విమానం వచ్చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వంకి. ఏమి 220 కోట్లు మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ కాదా? ప్రజాధనం దుర్వినియోగం కాదా? 600 కోట్లతో ప్యాలెస్ కట్టడం దుర్వినియోగం కాదా? ఏమి అదేంటి ఎగ్ సమోసాలకు డబ్బులు అంట. ఏమంటే మనం వీఆర్ ఆన్సరబుల్ టు ద పబ్లిక్. మనం ప్రజాక్షేత్రంలో ఉన్నాం. తెల్లవారు లేస్తే మనం ఏం చేసినాం? ఏ కాన్స్టిట్యూన్సీలు ఎక్కడెక్కడ ఎవరైనా భూములు ఈ అమ్మకపోతే 22A పెట్టేశారు. 22A పెట్టి అరాచకం చేసి మీకు ఎక్కడ మన కడప అవుట్స్కట్స్ కాన్స్టిట్యున్సీ ఉంది. అది ఇప్పుడు మా తమ్ముడు ఏం పేరు అతను అన్న దీపక్ అన్న చూసన్నా అదేనా? ఇది కడప అవుట్స్కట్స్ ఏదినా టువర్డ్స్ మదన్పల్లి ఉంది కదా మండలం, అది కడప అవుట్స్కట్స్ నాట్ టువర్డ్స్ మదన్పల్లి ఉంది కదా మండలం. అదేనా మన ఎక్స్-సీఎం గారు వాళ్ళ మామ గారు ఉన్నారు కదా రవిరెడ్డి గారు. ఆ మండలం ఒక మండలంలోనే దిక్కులేనన్ని రైతులు భూములన్నీ
22లో ఏళ్ళు పెట్టించేసి వాళ్ళ భూములంతా త్రూ అవే ప్రైస్ తో రిజిస్టర్ చేసుకున్న చరిత్ర ఎక్కడైనా ఇట్లా జరుగుతుందా టీడీపీ పీరియడ్ లో? ఈ రోజు మనం చాలా బాధ్యతగా ఉండాలి. మాట్లాడే ముందు వాస్తవాలు మీరు తెలుసుకోండి. ఎక్కడ చూస్తే అరాచకం 307 సెక్షన్ అనేది ఒక టిష్యూ పేపర్ లాగా వాడినారు. ప్రజాస్వామ్యానికి తరచుగా ఎక్కడ దొరికితే అక్కడ కూలీ చేసేసారు. ఎక్కడ కూడా ఏ ఒక్కరు మిగలలేదు. సరే కాదు సరే ఇవన్నీ విమర్శలు ప్రతి విమర్శలు ఏది నిజం ఏది అబద్ధం అన్నది అవి కోర్టులు తీరుస్తాయి, ఆ కేసులు తీరుస్తాయి. కానీ 175 ఈ క్షణాన్ని గాని ఎన్నికలు జరిగితే మీరందరూ ఓటమి పాలు అవుతారట. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ వచ్చింది వైఎస్ఆర్సీపీకి? అది కాన్ఫిడెన్స్, అది మాట్లాడేటప్పుడు ఆ కాన్ఫిడెన్స్ వస్తుందన్నా ప్రజాక్షేత్రంలో వస్తే కదా. ఎవరు వైసీపీ వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, ఎక్కడ ప్రజల్లో వస్తున్నారు, ప్రజల్లో వచ్చి మాట్లాడితే కదా వాస్తవాలు తెలుస్తుంది. ఈ రోజు ఎక్కడ కనబడుతున్నారు చెప్పండి? పెద్ద పెద్ద నాయకులు 1,00,000 కోట్లు సంపాదించిన వాళ్ళు ఈ రోజు ఎందుకు కనబడడం లేదు? ఎందుకు వాళ్ళు తిరగడం లేదు? వాళ్ళు మంచి చేశారు కదా ప్రజలకు చాలా పెద్ద అభివృద్ధి చేశారు కదా. అట్లాంటి వాళ్ళు ఎందుకు రాకూడదు ప్రజాక్షేత్రంలోకి, ప్రజల్లోకి ఎందుకు రాకూడదు? అది ఈ రోజు మొన్న మా ఎంపీనే మిథున్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కూడా ఒక రివ్యూ పెట్టలేదు. మొన్న వచ్చి ఒక మండల్ రివ్యూ పెట్టారు. మదనపల్లి జిల్లా ఏమి ఎక్కడ కూడా కానీ ఒకే ఒక్క మాట ప్రజలు అసలు సొంత సీఎం కి కలిసే సందర్భాలు లేవు. ఆ రోజులు ఎంప్లాయీస్ పైన జరిగిన అరాచకాలు ఎంప్లాయీస్ చెప్పుకోలేకపోయారు. అంత అరాచకం చేసి వాళ్ళ జీతాలు ఇవ్వకుండా, వాళ్ళకి రావాల్సిన ఇవి ఇవ్వకుండా, ఈ రోజు కూడా వాళ్ళు రిటైర్డ్ అయితే వాళ్ళ డబ్బులు వాళ్ళకి చేయడం లేదు. అన్ని డిపార్ట్మెంట్స్ కి డిఫంక్ చేసేసి మీకు ఇంజనీరింగ్ సెక్షన్, ఆర్డబ్ల్యూఎస్ కానీ, పిఆర్ కానీ, ఆర్ఎండ్బి కానీ ఇవన్నీ ఎక్కడ పని చేయలేదు. ఇంజనీర్లు ఇక్కడ వదిలేసి వలసపోయి ఏదేదో జాయింట్ వెంచర్ లో బెంగళూరులో, మద్రాస్ లో ఇక్కడ వర్కులు తీసుకొని బిల్డింగ్లు కట్టుకున్నారు. ఇప్పుడు డిపార్ట్మెంట్లు ఎక్కడ పనిచేసే చెప్పండి? వైసీపీ గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా? ఎక్కడ పెరిగిందన్నా? ఎక్కడ పెరిగింది? ఏం చేసినారని పెరిగింది? ఇంకా ఈసారి వస్తే కిడ్నీలు అమ్మేస్తారు.